Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం బిస్కెట్స్ అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ 1 కప్ ఆఫ్ బాలామృతం తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇది మొత్తం సన్నగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మొత్తం ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసేసాను. ఇందులోకే గోధుమ పిండి కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసాక కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసేయండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది బాగా నీట్ చేసుకోండి. మనకి ఇక్కడ పిండి మాత్రం పల్చగా చేసుకుంటే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా రావండి. ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను సపరేట్గా కొద్ది తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకుంటున్నానండి. పిండిని మొత్తం చపాతీలాగా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చూడండి, ఇక్కడ చూస్తున్న విధంగా చేసుకోండి. ఇక్కడ కప్తో కట్ చేస్తున్నానండి, చూడండి. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే మూన్ షేప్ కూడా ట్రై చేశాను, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే సర్కిల్స్ కూడా చేశానండి. ఓవెన్లో కాకుండా నేనైతే ఇడ్లీ కుక్కర్లో బిస్కెట్స్ చేస్తున్నానండి. మనకి బాగా వస్తాయి. ఇప్పుడు వీటిలో ఆయిల్ వేసుకోండి. ముందుగా షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో పెట్టేసేయండి ఒక్కొక్కటిగా. ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి, చూడండి. ఇలా అన్నీ పెట్టేసి అందులో పెట్టేశాను. మూత పెట్టేసేయండి. ఒక 20 minutes వరకు బేక్ అవ్వాలండి. ఇలా చిన్న మంట పైనే బేక్ అవ్వనివ్వండి, పెద్దగా పెడితే మాడిపోతాయి. ఆఫ్టర్ 20 minutes ఇక్కడ చూడండి, నేను తీసి చూపిస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి బిస్కెట్స్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి, చాలా హెల్దీ కూడా. బాలామృతంలో అన్నీ ఉంటాయి కనుక పిల్లలు ఈజీగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.